భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం కుమ్మరిగూడెం వద్ద మొదలైన సీతారామ ప్రాజెక్టు నీళ్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ఇవ్వకుండా పక్క జిల్లాలకు తీసుకువెళ్లకూడదని సిపిఐఎంఎల్ లీడ్ డెమోక్రసీ పాల్వంచ బుర్గంపాడు సబ్ డివిజన్ కార్యదర్శి జక్కుల రాంబాబు సబ్ డివిజన్ నాయకులు ముత్యాల సత్యనారాయణలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలంలో శనివారం సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఇప్పుడు వారి మాటల్లో విందాం. నా మండలం నారాయణపురం అని చెప్పుకుంటూ డీజేలు మార్చి ఈ రెండు మండలాలకి నీళ్లు లేకుండా వాటికి తీసుకుపోయి ఒకళ్ళు సాగర కాలువలో కలుపుకుంటారట, ఒకళ్ళు పాలేరులో కలుపుకుంటారట, ఒకళ్ళు ఏడ కలుపుకుంటారట. మనమేమన్నా అంటే రాత్రి వచ్చు కొల్లేరు చెరువులో కలపండి, కొంజిగూడెం దగ్గర ఉన్నటువంటి తుమ్మల చెరువులో కలపండి, టేకుల చెరువులో కలపండి, ఈ మూడు చెరువులు కలపండి, బుర్గంపాడు మండలాన్ని అశ్వాపురం మండలాన్ని సస్యశ్యామలం చేయండి. ఆ తర్వాత మీ నీళ్ళు ఎక్కడికైనా తెచ్చుకోండి, చివరికైనా తెచ్చుకోండి, ఎందులో కలుపుకోండి. లోకల్గా ఉన్న రెండు మండలాలకి మా దగ్గర చేసుకొని మాకు అన్యాయం చేయకుండా ఆ నీళ్లు మాకు ఉపయోగపడే విధంగా, మా రైతాంగానికి ఉపయోగపడే విధంగా రూపకల్పన చేసి ఆ విధంగానే దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవ్వాలి సాగర్ నీళ్లు, సీతారామ ప్రాజెక్టు నీళ్లు ప్రజలకి ఇవ్వాలి. సీతారామ ప్రాజెక్టు నీళ్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి సీతారామ ప్రాజెక్టు నీళ్లు, సీతారామ ప్రాజెక్టు నీళ్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు మరియు రోళ్లపాడు రిజర్వాయర్కు సీతారామ ప్రాజెక్టు నీళ్లు, సీతారామ ప్రాజెక్టు నీళ్లు.